పోరాటం చేసి యావత్ గిరిజన ప్రజానికానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు ఏదైతే కొన్ని 13 సంవత్సరాల నుంచి వెనకబాటుకున్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ఆదివాసీ విద్యార్థులకు సరైన విద్య అందక సరైనటువంటి గురువులు లేక విలవిలవబోతున్నటువంటి పాఠశాలలకి ఖచ్చితంగా వాటి భర్తీ చేయాలంటే తక్షణమే ప్రత్యేక డిఎస్సి నిర్వహించవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, చివరికి ఒక మాట, ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా మనం చేసినటువంటి పోరాటాల్లో విజయం సాధించవచ్చు, ఓడిపోవచ్చు. కానీ మన పోరాట స్ఫూర్తి అనేది భావితరాలకి అందించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి పోరాటాలలో, చరిత్రలో నిలిచిపోయే పోరాటాలలో మన ఆదివాసీని పోరాటాలు ఉండాలని కోరుకునే వాళ్ళు మొదటగా ఉంటాం. ఆదివాసీ సంఘాల నాయకులు మేము. ఈ పోరాటాల్లో ఖచ్చితంగా రైతాంగ పోరాటం ఎట్లయితుందో మనం చేసే పోరాటం కూడా ఈ చరిత్రలో నిలిచిపోయే ఉండేలా మనం. కాబట్టి అతి తక్కువ టైంలో మీ అందరికీ పిలుపునిచ్చాము. ఎందుకంటే ఈ రోజు కలెక్టర్ గారు మనకి గ్రీవెన్స్ వస్తున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈ ర్యాలీ ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి ఒక్క పిలుపు మేరకు మీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా అందరినీ, మహిళా మనులందరినీ మరొక్కసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ మన నిరసన ర్యాలీ, శాంతియుత ర్యాలీ కంటిన్యూ చేయాలని తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీని నెరవేర్చకుండా మెగా డిఎస్సి నిర్వహించడం అనేది ఆదివాసీలకి అన్యాయానికి గురి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపై పునఃపరిశీలన చేసి మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పోస్టులు స్థానిక గిరిజన అభ్యర్థులచే భర్తీ చేసేలా చర్య తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు నిజంగా మనము ఎంత అదృష్టవంతమంటే రాజ్యాంగం మనకు హక్కులు కల్పించబడింది. మనకి రక్షణ కవచాలంటే అనేకమైన చట్టాలు ఉన్నాయి. అమలు చేయడానికి అధికారులున్న అంత నిర్లక్ష్యం ఎందుకు మనకు అర్థం కావడం లేదు. ఇప్పుడే చెప్పాను, ఒక్క రోజుల్లోనే గిరిజనేతరుడికి మన గిరిజన పోస్టులో నియమించడంలో ఉన్న శ్రద్ధ కొన్ని లక్షల మంది గిరిజనుల్ని న్యాయం చేయడానికి ఎందుకు లేదు ఈ ప్రభుత్వ అధికారులకు అంటున్నాం మేము. ఆ నిర్లక్ష్య వైఖరి వీడాలంటే ఖచ్చితంగా మనం పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి. పోరాటాలు చేస్తే తప్ప మన హక్కులను కాపాడుకోలేని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఏదైతే మా ఆదివాసులు ఆకాంక్ష అమలు చేయాలి, 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి, 1/70 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి. అందరూ లైన్ లో ఉండాలి. ఫస్ట్ లైన్ ఫామ్ అవ్వండి, 2 లైన్ ఫామ్ అవ్వండి. అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ యథాతథంగా 2 లైన్ ఫామ్ అవ్వాలి, 2 లైన్లోకి వెళ్ళిపోవాలి, 2 లైన్లోకి వెళ్ళిపోవాలి, 2 లైన్లో మారుకోవాలి, 2 లైన్లోకి వెళ్ళిపోవాలి. అందరూ సహకరించాలి, అందరూ కూడా సహకరించాలి. 2 లైన్లో ఫామ్ అవ్వండి ప్లీజ్. 2 లైన్లు.